హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలర్. ఈరోజు వచ్చేసి గోట్ నెక్ బ్లౌజ్కి వెనక నాడాలు లేకుండా ఎంతెంత సైజు పెడితే ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. తను వచ్చి హైట్ ఉంటుంది. హైట్ కాబట్టి 16.5 వచ్చేసి ఈ పొడవు పెట్టాను. తను మొత్తం లూజ్ వచ్చేసి 40కి మనం ఖర్చు ఎంత ఇచ్చుకోవాలి, 2 ఇంచులు ఇచ్చుకున్నాను అనమాట. ఖర్చు 2 ఇంచులు ఇచ్చుకొని సంక పొడవు వచ్చేసి హైట్ ఉంటుంది కదా 40 సైజు కాబట్టి 6.5 వచ్చేసి సంక లూజ్ పెట్టుకున్నాం. మామూలు అయితే 6 వచ్చుద్ది మామూలు కటింగ్ అయితే. ఇదేంటంటే గోట్ నెక్ కాబట్టి కొంచెము కిందకు 1 ఇంచ్ కిందకు పెట్టాలన్నమాట. కిందకు పెట్టకపోతే సంక కడ టైట్ అవుద్ది. ఇది వచ్చేసి లావు ఉంటుంది కాబట్టి 40 సైజు కాబట్టి 4 పెట్టాలి మెడకి. 4 పెట్టకపోతే పట్టదనమాట జాకెట్. 3.5 అదే కొంచెం సైజు వాళ్ళకి 35 ఆ సైజు వాళ్ళకైతే 3.5 పెట్టాలన్నమాట. 3.5 పెడితే అప్పుడు వాళ్ళకి వెనక షోలర్ కాడ బిర్రవకుండా ఉంటుంది. ఇంకా సన్నంగా ఉండే వాళ్ళకి 3 పెట్టాలన్నమాట. వాళ్ళకి ఎందుకంటే సన్నంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి 3 పెట్టాలి. 3 పెట్టేసి అప్పుడు నీట్గా మనకి ఇష్టం వచ్చిన షేప్లో మెడలు తీసుకొని, నేనైతే ఈ షేప్ ఇచ్చాను. ఎందుకంటే ఈ షేప్లో కుట్టమని చెప్పింది కస్టమరు, అందుకని ఈ షేప్ ఇచ్చాను. మీకు నచ్చిన షేప్ కుట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొందరికి సన్నంగా ఉన్నా కూడా షోలర్ పెద్దగా ఉంటుంది అనమాట. మనము మనిషిని చూసి ఈ షోలర్లు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షోలర్ కాడ ఇది వచ్చేసి ముందుకు రాకుండా ఉండటానికి కొంచెం ఒక్కరంత అట్లా డౌన్ చేసుకోవాలి. ఇట్లా డౌన్ చేసుకుంటే అప్పుడు ఏమవుద్దంటే మనకి ఇక్కడ భుజం దగ్గర ఈ షోలరు పైకి లేకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందాక వెనక్ కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు ముందు కటింగ్ చూపిస్తున్నాను. ముందు కట్టు ఫ్రెండ్స్ కట్టు పెట్టుకోకుండా మనకు నచ్చినట్టు కావాలంటే క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు, కావాలంటే ముందు ఫ్రెండ్స్ కటింగ్ అయినా పెట్టవచ్చు. ఈ కస్టమర్ ఏంటంటే నాకు ఫ్రెండ్స్ కట్ వద్దాక నాకు క్రాస్ కటింగ్ కావాలనింది. నీట్గా ఇట్లా మొత్తం ఈ వెనక రౌండ్ మెడ వేసుకొని నీట్గా గీసుకోవాలన్నమాట. ఇట్లాగే వెనక తీసుకొని ఇట్లా మనకు నచ్చినట్టు గీసేసుకొని అప్పుడు ఆ జాకెట్ తీసుకొని ముందు మెడ దీనికి ఇట్లా రౌండ్గా గీసుకోవాలన్నమాట. రౌండ్గా వేసేసుకొని మనకి ఏ మెడ కావాలంటే ఆ మెడ పెట్టుకోవచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదు, ఏ మెడైనా వస్తుంది. కాకపోతే దీనికి ఏంటంటే మీకు డౌట్ రావాలొచ్చు అంటే ఎందుకంటారా, వెనక వచ్చేసి 4 పెట్టాం కదా అక్క, అప్పుడు ముందుకు వచ్చేసి తగ్గిపోద్ది కదా, జారిపోవద్ది. కానీ ఏం జారిపోద్ది ఫ్రెండ్స్, ఎందుకంటారా, వెనక వచ్చేసి మనకి నాడాలు పెట్టాం కాబట్టి తగులుకొని ఉంటుంది ఇది. అందుకని చెప్పేసి ఏమి అవ్వదు, ఏం జారదు. ఎంత పెద్ద మెడ కాకపోతే కిందకి దిక్కుండా మనకి నచ్చినట్టు ఈ షేప్లో ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టీ పెట్టేసి మనకి ఇక్కడ ముందు ఇక్కడ వచ్చేసి ఒక ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ ఖర్చుకు ఒక కుట్టు, ఇక్కడ ఒక గీత పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం కుట్టేదానికి ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ ఒక క్రోంత ఖర్చు కింద పెట్టి ఇక్కడ ఉక్సుల పట్టీకి డాట్ వేయాలి కాబట్టి డాట్కు ఒక కుచ్చు మొత్తం కలిపి 1 ఇంచి ఎగస్ట్రా పెట్టాలన్నమాట ఒకటి ఉక్సుల పట్టీకి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం షేప్ చూసుకోవాలి. షేపు ఇట్లా నీట్గా పెట్టుకొని కొంచెం పైన ఖర్చు వదులుకొని కింద మళ్ళీ కుట్టు వేసుకోవడానికి కొంచెం ఖర్చు వదులుకొని కొంచెం పెట్టుకోవాలి. సంకలు సేమ్ సంకలు కూడా అంతే అండి. పైన కొంచెం కుట్టడానికి మన కుట్టుల్లో ఖర్చులు కావాలి కదా, కొంచెం ఖర్చు వదులుకొని కింద కూడా కుట్టు ఉంటుంది కాబట్టి కొంచెం ఖర్చు వదులుకొని అప్పుడు మనము ఇట్లా రౌండ్ నీట్గా తీసుకోవాలన్నమాట. షేప్ తీసుకొని ఇక్కడ వచ్చేసి నాకు జాయింట్ పడుద్ది, నేను జాయింట్ వేసుకోవడానికి ఇలా పెట్టాను. ఈ మెడ మనకి ఏ మెడ కావాలంటే ఆ మెడ తీసుకో. అక్క ఇది పెద్దది అవుద్ది కదా ముందు పక్క, అప్పుడు 4 పెట్టారు కదా అనుకోవచ్చు. ఏం పెద్దది కాదండి. ఇప్పుడు వచ్చేసి కస్టమర్కి వచ్చేసి 6.5 ఉంది మెడ సైజు. మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏ మోడల్ అయినా కటింగ్ ముందు ఏ మోడల్ అయినా మనకు రౌండ్ కావాలంటే రౌండ్, క్రాస్ కావాలంటే క్రాసు, నీట్గా ఇవి కావాలంటే ఇవి, ఏ మెడైనా సరే పెట్టుకోవచ్చు. ఇందాక వెనక్ కటింగ్ చేశాను కదా, ఇప్పుడు ముందు కటింగ్ కూడా చేశాను. ముందు కటింగ్ చేసేసి ఇట్లా నీట్గా చూడండి ఈ షేప్లు నీట్గా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టీలు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. షేప్ పట్టీలు చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ వచ్చేసి 2.5 వచ్చింది అనమాట. ఎందుకంటే పైన ఖర్చు మనకు కొంచెం కావాలి, కింద కొంచెం ఖర్చు కావాలి. 2.5 ఇక్కడ వచ్చేసి 3.5కి మనం నీట్గా ఇక్కడ ఇట్లా ముక్కేసుకొని ఇద్దాం. 2.5 ఇక్కడ కూడా 2.5. ఇక్కడ వచ్చేసి 3 పెట్టాలి ఫ్రెండ్స్.
ఇది వచ్చేసి షేప్ పట్టి ఫ్రెండ్స్. ఈ షేప్ పట్టిని ఇట్లా నీట్గా కొంచెం నీట్గా కట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఈ షేప్ పైన సగం ఖర్చు కుట్లలో పొద్ది, కింద కొంచెం కుట్లలో పొద్ది, మొత్తం కటింగ్ ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇందాక వెనక్ కటింగ్ అయిపోయింది, ముందు కటింగ్ అయిపోయింది, షేపులు కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి చేతులు కటింగ్ చెప్తాను. ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి పైపింగ్ వేసుకోవడానికి ఫ్రెండ్స్. ఇది పైపింగ్ వేసుకోవడానికి ఒక 1/2 ఇంచు మోయను ఖర్చు వదులుకోవాలి. కింద 1/2 ఇంచు మోయను వదులుకొని ఈ జాకెట్కి వచ్చే చేతులు ఎంత పొడుగు ఉన్నాయో చూసుకోవాలి. 6.5 ఉంది ఫ్రెండ్స్. 6.5 అయితే దీనికి పైన ఒక 1/2 ఇంచు వచ్చేసి ఖర్చు కలుపుకోవాలి. చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచు 6.5, ఒక 1/2 ఇంచు వచ్చేసి 7. ఇక్కడ కూడా సేమ్ ఇలాగే 7 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 7 పెట్టేసుకొని ఇట్లా నీట్గా గీత గీసుకోవాలి. గీత గీసుకొని ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ 3 ఇంచులు సంక డౌన్కి, ఇది 3 ఇంచులు గీసుకోవాలి సంక డౌన్కి. నీట్గా ఇట్లా స్కేల్ వేసుకొని, స్కేల్ లేని వాళ్ళు టేప్తోనే గీతలు కొట్టుకోవచ్చు. నీట్గా చేతులకి ఇట్లా గీతలు కొట్టుకొని ఇప్పుడు వచ్చేసి సంక డౌన్ వచ్చేసి లావుటోళ్ళకి ఒక సైజు ఉంటుంది, సన్నటోళ్ళకి ఒక సైజు ఉంటుంది, ఇంకా సన్నటోళ్ళకి ఒక సైజు ఉంటుంది అనమాట. 3 సైజులు మనుషులు ఉంటారు. ఇప్పుడు వచ్చేసి ఇది లావుటోళ్ళ సైజు 3 పెట్టాలి సంక డౌన్ వాళ్ళకి. లేకపోతే ఇక్కడ సంక డౌన్ 3 పెట్టకపోతే ఏమవుద్దంటే నీ ముడతలు వచ్చేయడము, ఇక్కడ పట్టేసి సంకలు ఇక్కడ పట్టేస్తుంది అనమాట నీట్గా కిందకి పెట్టకపోతే. లేకపోతే సంక కొంచెము ఇక్కడ పైకి పెరక్కొనన్నా పోతుంటుంది అనమాట. అట్ట కాకుండా ఉండడానికి లావుటోళ్ళకి వచ్చేసి 3 పెట్టాలి, సన్నాటోళ్ళకి వచ్చేసి 2.5 పెట్టాలి. కొంచెం లావు సైజు వాళ్ళు ఉంటారు కదా, అంటే లావు సైజు వాళ్ళకంటే కొంచెం మీడియం వాళ్ళకి 2.70 పెట్టాలి. ఇదే ఫ్రెండ్స్ చేతులు గీసాను. ఈ మొత్తము కటింగ్ పూర్తి అయిపోయింది. ఇది వచ్చేసి వెనక పార్టు, ఇది వచ్చేసి ముందు పార్టు, ఇది వచ్చేసి షేపులు, ఇది వచ్చేసి చేతులు. ఈ కటింగ్ పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. దీని స్టిచ్చింగ్ వచ్చేసి రేపు మోడల్ పోస్ట్ చేస్తాను. మీకు కానీ కటింగ్ లేదన్నా నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.